దేశ భద్రత కొరకు నిరంతరం శ్రమించే భారత సాయుధ దళాల కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఐఐటి ఇండోర్ విద్యుత్ను ఉత్పత్తి చేసి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేక బూట్లను డిజైన్ చేసింది. ఇవి ధరించి నడవటం వల్ల విద్యుత్ ఉత్పత్తి కావడమే కాకుండా ఆ సైనికుడు ఉన్న ప్రదేశానికి సంబంధించిన లొకేషన్ను కూడా తెలుసుకోవచ్చు. సాయుధ దళాల సిబ్బంది భద్రత సామర్థ్యాన్ని పెంపొందించే ఆవిష్కరణలో భాగంగా భారతీయ సైనికుల కోసం ఇండోర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యుత్తును ఉత్పత్తి చేసే షూస్లను రూపొందించింది. సాయుధ భద్రత సామర్థ్యాన్ని పెంపొందించే ఆవిష్కరణలో సైనికుల కోసం విద్యుత్తును ఉత్పత్తి చేయగల సాంకేతికతతో కూడిన ప్రత్యేక షూలను రూపొందించి ఐఐటి ఇండోర్ ఇప్పటికే 10 జతల బూట్ల మొదటి బ్యాచ్ను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కు సరఫరా చేసింది. ఐఐటి ఇండోర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సుహాస్ జోషి మాట్లాడుతూ, ఈ బూట్ల వినూత్న ఫీచర్లు ఆర్మీ సిబ్బంది భద్రత, సమన్వయం, సామర్థ్యాన్ని పెంచుతాయని అన్నారు. ప్రొఫెసర్ ఐఏ పళని మార్గదర్శకత్వంలో ప్రయోగాత్మకంగా తయారు చేసిన షూలను ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ టెక్నాలజీతో రూపొందించారని, ఇవి అడుగడుగునా విద్యుత్తును ఉత్పత్తి చేయగలవని అధికారులు తెలిపారు. బూట్లు అడుగడుగునా విద్యుత్తును ఉత్పత్తి చేయగల ట్రైబో ఎలక్ట్రిక్ నానో జనరేటర్ సాంకేతికతతో ప్రారంభించబడ్డాయి. ఆ షూస్ ధరించి నడవటం వల్ల వ్యక్తిలో జనించిన విద్యుత్ షూస్ అడుగు భాగంలో అమర్చిన పరికరంలో నిల్వ అవుతుంది. ఆ విద్యుత్ సైనికుడి వద్ద ఉన్న చిన్న చిన్న పరికరాలను ఆపరేట్ చేయడానికి, చార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ కలిగిన ఈ షూస్ ఆ సైనికుడు ఉన్న లొకేషన్ను రియల్ టైంలో గుర్తించటంలో సహాయపడతాయని అధికారులు తెలిపారు. దీంతో పాటు ఇవి విద్యార్థులు, పర్వతారోహకులు మరియు సీనియర్ సిటిజన్లకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు.